K+ News Network presents. ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అత్యంత వైభవంగా క్రీడా దినోత్సవ వేడుకలు. కడప నగరంలో పుట్టంపల్లి రిమ్స్ దగ్గర ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన యోగి వేమన సంచాలకులు కృష్ణారెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ క్రీడాకారుడు సుదర్శన్ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులలో శారీరక మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి ఎంతగానో కృషి చేస్తాయని, ఇటువంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యకలాపాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మూర్తి, ప్రధాన ఉపాధ్యాయులు షేక్ రహమతుల్లా, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మహబూబున్నిసా బేగం, పీఈటీలు ప్రసాద్, కళ్యాణ్, హీమా, సునీత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. క్రీడోత్సవం జరపడము ఎంతో హర్షదాయమైనది. వారు ఇవాళ జరుపుతున్న ఈ పండగ కోలాహలంలో మీరు గమనిస్తే పిల్లలు ప్రీకేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఐసీసీ సిలబస్లో చదివే ఈ పిల్లలందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో, పట్టుదలతో, ముఖ్యంగా మన ప్రిన్సిపాల్ గారు శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో ఇది జరగడం నిజంగా కూడా ఎంతో హర్షణీయం. వారు దీనికోసం దాదాపుగా ఒక 2 నెలలుగా ఒక ప్రణాళిక రచించి వారు నన్ను, మా అబ్బాయి సుదర్శన్ చూడడానికి ఇలాంటి ఈవెంట్లు మనం భాషగా ఒకసారి జరుపుకోవడం కారణం పిల్లల్లో టాలెంట్ బయటకు రావాలి. ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా గుర్తించాలి అంటే ఆ దేశంలోని క్రీడలు బట్టే గుర్తిస్తారు. ఆ దేశంలో క్రీడలు బాగున్నాయి అంటే ఆ దేశకు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, మరియు ప్రజల్లో కూడా దైనందిక జీవితంలో కూడా వారు ప్రవర్తనలు కూడా బాగుంటుంది. ఈ రోజున మన శరీరము పటుత్వంగా ఉంటుంది, ఆ రోజున ఖచ్చితంగా మన మైండ్ కూడా పటుత్వంగా ఉంటుంది, మనం చేసే పనులు కూడా చాలా మంచిగా ఉంటాయి. సో దేహదారిడ్యం మీద ఆధారపడిన దానివల్ల మనం ఈ స్పోర్ట్స్ ఇంకా బాగా ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో మన భారతదేశం తరఫున మన వాళ్ళు క్రికెటే కాకుండా మిగతా క్రీడలు కూడా బాగా ప్రోత్సహించి మనకు కూడా బంగారు పథకాలు ఒలింపిక్లు తెచ్చేదానికి దోహదం చేస్తారు. ఇది చిన్న తార్కాణము. ఇలాంటివి ఎన్నో జరిగితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెక్స్ట్ ఒలింపిక్స్లో మనకు వచ్చిన లాస్ట్ ఇయర్ కంటే కూడా గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది కొంచెం ఎక్కువ వచ్చే పాసిబిలిటీ ఉంది. మనలో కూడా ఈ నైపుణ్యత సంపాదిస్తారు. సో మీ అందరికీ మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరఫున మీ అందరికీ మరొక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను విరమించాను. థ్యాంక్ యూ. జై. We are celebrating the annual sports day in gracious presence of our distinguished chief guest Dr. Krishna Reddy Garu, Vice Chancellor of Yogi Vemana University, and the great cricketer from Rayalaseema. He is none other than Sudarshan, who performed very well, and in spite of their heavy and busy schedule, they accepted to visit our school and to be the guest and chief guest and get honor for this great occasion. And I am very, very thankful to everyone for making this program successful. You know, sports is meant for not victory. Sports is meant for sportsman's spirit, unity. Especially the theme of sports day, our sports day is how sports are helping to integrate integrity of India. This is the way how we are inculcating the patriotism among our students with the sports and games. And I am very, very thankful to each and everyone, especially our management and all our team members, our teachers and non-teaching staff, and especially my great gratitude towards the parents for their incessant support for making this program successful. I am very, very thankful to the media and electronic media and each and everyone for participating and patronizing our and helped us to make this program successful. Thank you. Jai Hind. గుడ్ మార్నింగ్. ఇక్కడ గెస్ట్గా రావడం చాలా ప్రౌడ్గా ఫీల్
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి గెస్ట్గా రావడం. ఓకే, ముందుగా ఉంది ఆడియో. రైట్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజ్ ఎ గెస్ట్ అండ్ వైస్ ఛాన్సలర్గా కృష్ణారెడ్డి సార్ గారితో కూర్చోవడం అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ 1 వీక్ నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారు నన్ను ఇన్వైట్ చేయడం అనేది ఇక్కడ గెస్ట్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ స్పోర్ట్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది స్పోర్ట్స్. సో యాజ్ ఎ క్రికెట్ ప్లేయర్గా నేను ఆడిన నా ఎక్స్పీరియన్స్ని ఈ స్కూల్ పిల్లలతో షేర్ చేసుకోవడం అనేది నాకు ఒక గొప్ప అవకాశం. నేనైతే నా లైఫ్లో ఏదైతే ఫేస్ చేశానో మొత్తం అనుభవాలన్నీ మా పిల్లలకి ఎంతైతే వీలవుతుందో అంత నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకుంటాను ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.